మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ హీలర్, టెరో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజారామి సిటీ అక్క. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఓకే అక్క, ఆడవాళ్ళు పోస్ట్ ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టాక విపరీతంగా లావైపోతూ ఉంటారు. అసలు మెయిన్ దానికి రీజన్స్ ఏంటి? ఆ తర్వాత మనం సన్నగా చక్కగా మంచిగా అందంగా మెయింటైన్ చేయలేమంటారా? చాలా మంది ఒక్కసారి కొంచెం ఒళ్ళు రాగానే ఇంకా అదే డిప్రెషన్లో ఇంకా 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 లావైపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి డైట్, మంచి సలహాలు మీరు ఇచ్చి చక్కగా ఆఫ్టర్ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఒక అమ్మగా కూడా అందంగా ఉండేలాగా ఉండాలి అంటే ఏం చేయాలి మీరు చెప్పండి. షూర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్హుడ్, ఎస్, ఆ అమ్మ తనం అనేది అదొక వండర్ఫుల్ ఫీలింగ్ కదా. అయితే ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగావు డైట్ కానీ అదని ఇదని లావ్ అయిపోతున్నారు ఇవన్నిటి గురించి కానీ మాట్లాడుకోవడానికంటే కూడా ముందు మనం యాక్చువల్గా కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఇక్కడ. ఓకే, ఈ మధ్య ఏమైపోతుందంటే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల థాట్స్ అనమాట. అమ్మో ప్రెగ్నెన్సీ తర్వాత నేను లావ్ అయిపోతానా, మళ్ళీ నా లాగా నేను ఉండగలుగుతానా అనేసి అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసేసి అక్కడ ఇక్కడ చదివేసి వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి అన్నీ వినేసి ఆ 9 months ఏదైతే ఉందో ఆ 9 monthsని ఎంజాయ్ చేయకుండా ఓకేనా ఇది తింటే ఇంకా లావ్ అయిపోతారేమో అనేసి యాక్చువల్గా ఇంటేక్ కూడా తగ్గించేస్తున్నారు ఇప్పుడు లేడీస్ చూస్తే. ఏంటంటే ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది మన పాత సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒకళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 2 మనుషులు తిండి తినాలని చెప్తారు కదా పాత రోజుల్లో. ఈ న్యూట్రిషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓకే, ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ పెడితే ఒకళ్ళు 2 మనిషి తినంత తినాలి ఖచ్చితంగా తినాలి. ఓకేనా, మనం ప్యూర్ వేదిక్ పద్ధతిలో మాట్లాడుకుందాం. తినండి. మీ మైండ్లో ఉన్న ఆ థాట్స్, నేను లావ్ అయిపోతానేమో, ప్రెగ్నెన్సీ తర్వాత నాకు ఒళ్ళు వచ్చేస్తుందేమో, లేకపోతే నాకు ఇలాగైపోతుంది, నేను అలా అయిపోతాను, ఇవన్నీ ఫస్ట్ ఆ 9 months పక్కన పడేయండి ఎవరైనా కానీ. ఓకేమా, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మీకు ఒళ్ళు వస్తుంది, మీ బాడీలో చాలా మార్పులు జరుగుతాయి. ఓకేనా, మీ పొట్ట లావ్ అయిపోతుంది, మీ ఓవరాల్ బాడీ షేప్ మారిపోతుంది. సో ఇవంతా కామన్. ఓకే, ఎవరు ఎక్సెప్షన్ కాదు అందులో కదా. సో అది అలా ఇప్పుడు జరిగే సిజేరియన్స్ కి ఇంకా మనకి ఓకే. సో అది అలా ఆ ప్రాసెస్ అదే ఉంటుంది కాబట్టి మీరు అసలు దాని గురించి ఆలోచించడం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేయండి. ప్రతి నెల ప్రతిరోజు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నన్ని రోజులు హ్యాపీగా, అంటే మీ కడుపులో ఇంకొక ప్రాణం పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ తింటే మంచిది. ఓకే, ఓవరాల్గా మీ హెల్త్ వాళ్ళ హెల్త్ ఎలా ఉంటే బాగుంటుంది. ఓకే, మీరు తినే తిండి మీకు మాత్రమే కాదు, మీ పిల్లాడికి మాత్రమే కాదు, మీకు కూడా చాలా చాలా అవసరం ఎలాంటి ఫుడ్ తింటున్నారు అన్నది. ఓకే, ఇవి డెలివరీ అయిపోయిన తర్వాత డెఫినెట్గా పొట్ట ఉంటుంది. ఎందుకంటే ఆ 9 months ఆ పొట్ట తగ్గడానికి చాలా టైం పడుతుంది. మీ బాడీలో మీ యూట్రస్ ఎన్లార్జ్ అయిపోయి ఉంటుంది, అది ష్రింక్ అవ్వడానికి టైం పడుతుంది. తగ్గుతుందంటారా? తగ్గిపోతుంది. ఓకే, అందరికీ చక్కగా తగ్గుతుంది. అంటే సిజేరియన్ ఇప్పుడంతా కాబట్టి ఎక్సర్సైజెస్ వద్దు, నార్మల్ డెలివరీ ఇవన్నీ మిత్తమ్మా. నాకు 2 సిజేరియన్స్ అయ్యాయి. ఓకేనా, సో అంటే తగ్గడం అన్నది మన చేతిలో ఉన్నది. ఓకే ఓకేనా, తగ్గకపోవడం అన్నది దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. ఓకే, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అవన్నీ. ఓకేనా, అయితే ఏంటంటే ఒక 6 నెలలు మీరు వదిలేయండి. మీ డెలివరీ అయిపోయిన 6 months మీరు సన్నగా అవ్వాలి, లేకపోతే నేను బ్యూటిఫుల్గా కనపడాలి, ఇవన్నీ కాదమ్మా. అర్థమైందా? ఫస్ట్ ఇవి పక్కన పెట్టేయండి. ఈ టెన్షన్లో ఉండకండి ఆడవాళ్ళు. అంటే నేను నిజంగా ఒక మదర్ లాగా ఒక మంచి అడ్వైస్ చెప్తున్నాను అందరికీ. ఎందుకంటే డెలివరీ అయిన వారం రోజుల నుంచి నాకు చాలా మంది మెసేజెస్ చేస్తారు, నేను సన్నగా అవ్వాలండి, లావుగా కనబడుతున్నాను, ఏం చేయొచ్చు, నాకు ఒళ్ళు వచ్చేసింది, నాకు చాలా డిప్రెషన్ అనిపిస్తుంది, నాకు ఇది నాకు అది. అరే ఒక 6 months మీరు 9 months పిల్లల్ని పెంచినప్పుడు అట్లీస్ట్ ఒక 9 months ఇవ్వరా మీ బాడీ తగ్గడానికి కదా. ఆ 9 months ఇవ్వాలి ఖచ్చితంగా. 9 months to 1 year పడుతుంది మీరు నార్మల్ బ్యాక్ టు షేప్ రావడానికి. ఓకే, అది ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టెన్షన్ పడడము, నాకు ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇవన్నీ ఒక హడావిడి పడిపోయేసి సప్లిమెంట్స్ వాడేయడము, లేకపోతే ఎవరు ఏది చెప్తే అది తినేయడము, డైట్ అనేసి సొంతగా డైట్ ఏదో మనకు నచ్చిన డైట్ తినేయడము. అప్పటికి మీ పిల్లకి మీ పిల్లలకో పాపకో బాబుకో మీరు ఇంకా ఫీడింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తింటే వాళ్ళకి మంచి బ్రెస్ట్ మిల్క్ ఉంటుందో అది ఇవ్వండి. అండ్ ఒక బెస్ట్ అడ్వైస్ తెలుసా, బ్రెస్ట్ మిల్క్ ఎంత ఇస్తే అంత ఒళ్ళు సన్నగా అవుతుంది.
ఓ, అది అదే ఇప్పుడు అసలు ఇవాళ రేపు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికే ఆలోచిస్తున్నా, నా అందం తరిగిపోద్దేమో అని. అది ఓకే. బ్రెస్ట్ మిల్క్ ఆల్వేస్ మీరు ఎంత పాలు మీ పిల్లలకి ఇస్తే మీకు అంత ఒళ్ళు అంత తొందరగా మీకు తగ్గుతుంది. ఇది ప్రూవెన్, ఎవరినన్నా అడగండి. అంటే ఎన్ని ఇయర్స్ ఇవ్వాలక్క? 1 year మినిమం అమ్మ. దాని తర్వాత మీ ఇష్టం. ఓకే, అట్లీస్ట్ 1 year వరకు ఆ పిల్లలకి అమ్మ పాలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అలా ఆ ప్రాసెస్లో ఏంటంటే మీ ఒళ్ళు తగ్గడము, మీ బాడీలో అయిన చేంజెస్ అన్నీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి. మీరు దాని గురించి అయ్యో నేను ఇలాగా అలాగా ఎక్కువగా ఆలోచించేసి 10 మందిని అప్రోచ్ అయిపోయేసి డైట్ అనేసి ఇవేముంది, మీరు డైట్కి వెళ్తే అందరూ ఒక 10-20 వేలు తీసుకొని డైట్ ఇస్తారు, అందరూ ఇస్తారు, నేను ఇస్తాను. ఓకే, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ 1 year వరకు అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ ప్రాసెస్ మీరు తగ్గిపోతారు. అదే ఒళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే తగ్గుతుంది. అయితే ఏంటి, ఎలా తగ్గుతుంది ఒళ్ళు? ఫస్ట్ 42 days, డెలివరీ అయిన 42 days చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మదర్కి. మీరు 42 days ఒక సేయింగ్ ఉన్నదనమాట న్యూట్రిషన్లో. 42 days కానీ మదర్ తనని తన కేర్ చేసుకుంటే 42 years ఆవిడ హెల్తీగా ఉంటారు. ఓ, డెలివరీ అయిన 42 days. ఓకే, సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. డెలివరీ అయిన తర్వాత సిజేరియన్ అయింది. పాత రోజుల్లో ఏంటంటే సిజేరియన్ మామూలు నార్మల్ డెలివరీ అవ్వగానే కడుపుకి టైట్గా ఒకటి క్లాత్ కట్టేసేవాళ్ళు పొట్ట రాకుండా ఉండడం. ఇప్పుడు సిజేరియన్ ఉంది కాబట్టి అలా చేయలేము. ఓకే, ఎందుకంటే ఆ స్టిచెస్ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టిచెస్ తగ్గిన తర్వాత మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. అంత టైట్గా కాకపోయినా నార్మల్గా ఒక చిన్న కట్టు లాంటిది కట్టుకోవచ్చు. నార్మల్ డెలివరీ అయిందా ఖచ్చితంగా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి, అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదమ్మా. ఓకే, అండ్ మదర్ న్యూ మదర్ అంటారు, కొత్త అమ్మ. ఓకే, చక్కగా ఎంజాయ్ చేయండి ఆ ఫేజ్ని. సిగ్గుపడాల్సింది నేను అలా కనపడుతున్నాను ఏమీ అవసరం లేదు. ఓకేనా, చక్కగా మీరు ఆ నడుముకి కట్టుకోవాల్సిన టైట్గా అది కట్టేసుకోండి. 4 hours కట్టుకుంటారు, అది ఎక్కువసేపు అక్కర్లేదు, రోజంతా అవసరం లేదు, అలా కట్టుకుంటారు. ఓకే, మీరు ఒక 1 week తర్వాత చిన్నగా ఆయిల్ మసాజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీ బాడీకి. డెలివరీ అయిన 1 week తర్వాత మీ బాడీకి ఏ ఆయిల్ సూట్ అవుతుంది, ఆయిల్ ఏది పడితే అది కాకుండా ఫస్ట్ మీరు అప్లై చేసుకొని చూసుకోండి, టెస్ట్ చేసుకోండి. ర్యాషెస్ రావట్లేదు, నువ్వుల నూనె వాడచ్చు, ఆవ నూనె వాడచ్చు, నెయ్యి వాడచ్చు, బాదం ఆయిల్ వాడచ్చు, ఆలివ్ ఆయిల్ వాడచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఆయిల్స్లో. బాడీ తగ్గడం, ఒళ్ళు తగ్గడం చిన్నగా మసాజ్ చేసుకోండి. కానీ మీకు సిజేరియన్ అయితే కనుక పొట్ట భాగంలో మసాజ్ చేయొద్దు. అండ్ మీరు పిల్లలకి పాలు ఇస్తారు కాబట్టి బ్రెస్ట్ భాగంలో మసాజ్ చేసుకోవసరం. ఓకే, ఈ 2 అవాయిడ్ చేసి మిగతా బాడీని చక్కగా డైలీ మసాజ్ చేసి ఎవ్రీ డే 42 days మీరు చక్కగా చిన్నగా మసాజ్ చేసుకుంటూ డైలీ స్నానం. ఓకే, మంచిగా స్నానం నలుగు పెట్టుకుంటే నీట్గా చేసుకోండి. దీనివల్ల వచ్చే ఇబ్బంది కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతారు. అండ్ జంక్ ఫుడ్స్ తినకండి. ఓకేనా, అండ్ నల్ల బెల్లం ఇచ్చేవాళ్ళు పాతకాలంలో మనకి. అర్థమైంది, ఆ బెల్లం తింటే ఏంటంటే మీ ఒంట్లో బాగా ఐరన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, బాగా పాలు బాగా పడతాయి. ఓకే, ప్లస్ మీకు నీరసం రాకుండా ఉంటుంది కాబట్టి రోజు మధ్యాహ్నం లంచ్ అవ్వగానే అంత బెల్లం ముక్క డైలీ తినవచ్చు. నల్ల బెల్లం అంటారు, పాత బెల్లం. ఆ పాత బెల్లం దొరుకుతుంది, ఊరిలో దొరుకుతుంది, ఇక్కడ కూడా ఆన్లైన్లో దొరికేస్తుంది. అది చక్కగా తినండి. తిని మీరు రెగ్యులర్గా ఎప్పుడు తిన్నా హాట్ ఫుడ్, చల్లటి ఫుడ్ కాకుండా వేడివేడిగా ఉండే ఫుడ్ తినండి. ఓకే, మీ డైట్లో రా వెజిటేబుల్స్ తినకండి. డెలివరీ అయిన తర్వాత పచ్చి కూరగాయలు కానీ పచ్చి జ్యూసెస్ ఇలాంటివి కొన్ని రోజులు కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. ఏదైనా ఉడకబెట్టిందే తినాలి. ఓకే, రెగ్యులర్గా మీరు తినే మీల్, మీరు తినే లంచ్, డిన్నర్ అన్నీ చక్కగా తినండి. మీ నాన్ వెజ్ రిలేటెడ్ కొంచెం తగ్గిస్తే ఒళ్ళు తగ్గిపోతుంది. అది కాకుండా చిన్నగా ఎక్సర్సైజెస్, చిన్న యోగా, పోస్ట్ పార్టమ్ యోగాస్ అని అంటే డెలివరీ అయిపోయిన తర్వాత చిన్న చిన్న యోగాస్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసుకొని ఎక్కువ టెన్షన్ పడకుండా అమ్మో నేను లావ్ అయిపోతున్నాను ఇవన్నీ మైండ్లో తీసేసి మీ ఆ మదర్హుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ పిల్లలకి ఎంత మంచి ఫుడ్ ఇవ్వాలో అంత ఇస్తూ మీరు ఎంత హెల్తీ ఫుడ్ మీరు తినాలో అది తింటూ మీరు తినకుండా ఉన్నారంటే లాంగ్ రన్లో మీకు నరాల వీక్నెసెస్, బ్యాక్ ఏక్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. డెలివరీ అంటేనే ఒక పెద్ద ఇది కదా, ఎన్ని చేంజెస్ అవుతాయి మీ బాడీలో, బ్యాక్ ఏక్ వచ్చేస్తుంది. అవన్నీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే మీ బాడీలో ఏవైతే చేంజెస్ అయినాయో అవన్నీ వెనక్కి రావడానికి అట్లీస్ట్ ఒక 1 year మీకు మీరు టైం ఇవ్వండి. ఇస్తే చక్కగా మీరు సింపుల్గా ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. ఓకే, ఒకవేళ ఒక 2 years తర్వాత చేయాలనుకున్న ఈ ప్రాసెస్ చేయొచ్చు. ఈ
ఎప్పుడైనా చేయొచ్చు, 2 years తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. అంతేగాని ఇప్పుడే కొత్తలో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇగ్నోర్ అంటే ఇప్పుడు 2 extremes ఉన్నాయి. ఒకళ్ళు అతిగా టెన్షన్ పడిపోతారు, ఒకళ్ళు అసలు ఏమీ చేయకుండా ఉండిపోతారు. ఓకేనా, డెలివరీ అయినప్పటి నుంచే మీరు చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. ఓకే, ఇలా చేస్తే ఇంకెప్పటికీ కూడా ఒళ్ళు రాకుండా ఏ ఏజ్ లో అయినా నార్మల్ గా ఉండొచ్చు. ఇది వెరీ క్రిటికల్ పీరియడ్ కదా, డెలివరీ అయిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ చాలా క్రిటికల్. అంతేగాని 10 days లో వెయిట్ తగ్గిపోవాలి అనేసి మీరు పిల్లల్ని పట్టించుకోకుండా మీరు అవి ఇవి ఏవో చేసేసి ఎక్కువగా ఓవర్గా ఎక్సర్సైజెస్ అలాంటివన్నీ చేస్తే మాత్రం మీకే ఇబ్బంది అవుతుంది. ఓకే, సూపర్ అక్క, చాలా చక్కగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. సో చూసారు కదండి, పోస్ట్ డెలివరీ చాలా మంది ఒళ్ళు వచ్చేస్తుంది అని బాధపడే వాళ్ళకి ఫస్ట్ ఆ టెన్షన్ వద్దు అని చెప్తున్నారు మన వనజక్క. సో దాంతో పాటు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇలాంటి ఎన్నో అంశాలు పోస్ట్ డెలివరీకి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో అందరికీ తెలుసు కదా, వనజక్క టెరో కార్డ్స్ అంటే వనజక్క చెప్పిన టెరో కార్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగుంటాయి, మంచి రెమెడీస్ అందిస్తారు. అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ కూడా చాలా చక్కటి న్యూట్రిషన్ ఫుడ్. మన రెగ్యులర్ డైట్, మనం సన్నగా అవ్వాలన్నా, సన్నగున్న లావు కావాలన్నా, సో హెల్త్ బాగుండాలి అంటే ఎలాంటి డైట్ ఇవ్వాలి, ఇలాంటి అన్నిటిలో వనజక్క చాలా ఎక్స్పర్ట్. సో వనజక్కని డైరెక్ట్గా సంప్రదించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే అక్కడికి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తారు. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్తే.